न्यूज़ उर्दू में खैर मकदम है। आज की खबरें। पार्लियामेंट में भारत रत्न डॉक्टर बी आर अम्बेडकर की तौहीन करने वाले मरकजी वजीर दाखिला अमित शाह के खिलाफ एहतजाज करते हुए कांग्रेस पार्टी कायदीन व कारकुनान ने संगारेड्डी ओल्ड बस स्टैंड के पास डॉक्टर बी आर अम्बेडकर के मुजस्सिमे को दूध से नहलाते हुए फूल माला चढ़ाई। इस मौके पर टीपीसीसी सेक्रेटरी तोपाजी अनंत किशन, यूथ कांग्रेस सेक्रेटरी कुना संतोष ने मीडिया से बात करते हुए कहा कि राज्यसभा में बाबा साहेब अम्बेडकर की तौहीन करने वाले मरकजी वजीर दाखिला अमित शाह को फौरी तौर पर ओहदे से हटाया जाना चाहिए और इन्हें फौरी माफ़ी मांगनी चाहिए। इस मौके पर कांग्रेस काउंसलर नागराजू, अमीर बेग, प्रदीप के अलावा दीगर मौजूद थे। సంగారెడ్డి జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో భారతరత్న అంబేద్కర్ను అవమానించిన దుస్థితి ఈరోజు బీజేపీ నాయకత్వం తీసుకున్నది. అంబేద్కర్ను అవమానిస్తే భరతమాతను అవమానించినట్టేగా భావిస్తూ ఈరోజు రాజ్యాంగ నిర్మాణం చేసినటువంటి అంబేద్కర్ను అమిత్ షా గారు పార్లమెంటు సభలో అంత పెద్ద పార్లమెంటు సమావేశాలలో 100 సార్లు అంబేద్కర్ను మీరు పలుకుతున్నారు. ఒక్కసారి దేవుణ్ణి భగవంతుని చేసి అయిపోతుంది, అంబేద్కర్ ఎందుకు అంత అన్నిసార్లు మీరు ఉచ్చరిస్తున్నారు అన్నాడు. ఎంత అవమానం అని అంటే ఈరోజు అంబేద్కర్ గారు ఒక ఎస్సీ వర్గానికే కాదు, ఒక ఎస్టీ వర్గానికే కాదు, భారత రాజ్యాంగ నిర్మాత, అన్ని కులాల సమానపరుస్తూ ఈరోజు భారతదేశం నడుస్తుందంటే ఈరోజు అంబేద్కర్ పుణ్యమే నడుస్తుందని చెప్పి భావిస్తూ మా నాయకుడు జగ్గారెడ్డి గారి సూచన మేరకు నిర్మలా జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో మరి ఈ కార్యక్రమం సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో సంగారెడ్డి పట్టణంలో మా కౌన్సిలర్ల మధ్యలో ప్రజాప్రతినిధుల మధ్యలో ఈరోజు కార్యక్రమం చేపట్టది. మరి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు ఎక్కడైనా సరే అంబేద్కర్ను అవమానిస్తే ఊరుకునేది లేదు. అలాగే క్షమాపణ చెప్పేంత వరకు మా రాహుల్ గాంధీ గారు అట్లనే పోరాడతామని చెప్పి మీ ముఖంగా తెలియపరుస్తున్నాం. మరి నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ప్రతి ఒక్కరికి అంబేద్కర్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ హేళన చేస్తూ ఏదైతే మాట్లాడిండో దానికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మన సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ స్టాచ్యూను పాలతో కడిగి అంబేద్కర్ యొక్క గొప్పతనము తెలపాలని అనుకున్నాము. ఈ బీజేపీ నాయకత్వం ఏదైతే అంబేద్కర్ను అవమానించిందో వెంటనే కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలి, ఆయన దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఆయన పార్లమెంట్లో నిలబడి మాట్లాడుతుండు ఈ రాజ్యాంగం ఆయన కల్పించిన హక్కు, ఆ హక్కులు కల్పించిన రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారిని అవమానించడం అంటే ఈ దేశ ప్రజలను అవమానించినట్టు, ఈ దేశాన్ని అవమానించినట్టు భావిస్తూ మేము ఈ ఆయన యొక్క ప్రకటనను తీవ్రంగా ఖండిస్తూ ఆయన క్షమాపణ చెప్పాలి, ఆయనను కేంద్ర మంత్రి పదవుల నుంచి బర్తరఫ్ చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని సందర్భంగా తెలియజేస్తూ మళ్ళొకసారి అంబేద్కర్ గారిని ఏమన్నా అంటే ఖబర్దార్ బీజేపీ నాయకులారా, ఖబర్దార్ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాము, ప్రజలతో ముట్టడిస్తాము. అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన ఇంకా కోట్ల మంది జనాలను మేమందరం సిద్ధంగా ఉన్నాం. వెంటనే అమిత్ షా గారు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.